తెలియకుండా హృదయ కాలేయం దగ్గర నుంచి ఈ రోజు వరకు నా భుజం కొట్టి సపోర్ట్ చేస్తూ ఈ సినిమాకి ఫస్ట్ షాట్కి దర్శకత్వంలో క్లాప్ కొట్టి ఆయన లక్కీ హ్యాండ్ మరొకసారి ప్రూవ్ చేసుకున్నారు. సో అదొకటే కాదు, హృదయ కాలేయం దగ్గర నుంచి ఈ రోజు వరకు మేము ఏది చేసినా మా పెద్ద దిక్కు ఆయనే. ఇండస్ట్రీకి పెద్ద దిక్కు, మాకు పెద్ద దిక్కు. తమ్మారెడ్డి వరదరాజు గారిని వేదిక మీద రాసుకుంటాను. సాయి రాజేష్ ఈ సినిమా మొదలెట్టినప్పటి నుంచి చెప్తున్నాను, ఏమైనా రాజమౌళిలో అనుకుంటున్నావు, ఏంది గోలేంటి తీయటం ఏంటి, అలా ఆ సినిమా తీసావు, అది పార్ట్ 1, బాహుబలి పార్ట్ 1, ఇది బాహుబలి పార్ట్ 2 అని ఈయన అనుకుని రాజమౌళి అని 4 ఏళ్ళు తీసాడు, నేను తీయలేనని 4 ఏళ్ళు తీసాడు, డబ్బులు లేక ఎన్ని అధికతలు అన్నీ చెప్పేది నాకు. అతను కేవలం రాజమౌళిని దాటాలి, రాజమౌళి 5 ఏళ్ళు చేశాడు కాబట్టి నేను 6 ఏళ్ళు చేయాలని తీశాడు ఈ సినిమా. తీసి దాన్ని సక్సెస్ చేశాడు. సో అయితే అక్కడ ప్రభాస్ ఆయన కడుపు నిండి, ఆయన రాజమౌళి గారు ఆయన కడుపు నిండి, ఆయన అనుష్క వాళ్ళంతా కడుపు నిండి, ఇక్కడ అంతా కడుపు నిండిపోయిన వాళ్ళు. ఇంకా ఇట్లా హింస పెడతాం కరెక్టా? నువ్వు ఇట్లా పెట్టచ్చా? నీ కడుపు వాళ్ళ కడుపు ఎండగొట్టి అట్లీస్ట్ ఇప్పుడన్నా అట్లా చేయకుండా. అండ్ అవుట్ ఆఫ్ దిస్ అన్నిటికంటే కూడా ముఖ్యమైనది, సాయి రాజేష్ ఈజ్ ఎ గ్రేట్ టెక్నీషియన్, వెరీ గుడ్ రైటర్, వెరీ గుడ్ క్రియేటర్, వెరీ గుడ్ డైరెక్టర్. హృదయ కాలేయం చూసిన అతను అంటే ఈ సినిమా సక్సెస్ అయింది, మనం సంతోషంగా ఉన్నాం, వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు, యూనిట్ సంతోషంగా ఉన్నారు, దాని గురించి నేను కాదంటలేదు. కానీ 5 ఏళ్లలో తను బాగుపడి వీళ్ళందరినీ కూడా బాగు చేసి ఉండొచ్చు, ఎంతో చేయలేదు. అతనికి ఉన్న టాలెంట్కి ఇప్పుడు సంపూర్ణేష్ బాబుని అసలు హీరోగా నేను రీసెంట్గా ఒక మనిషితో ఒక కొత్త కుర్రాడు డైరెక్షన్ చేయాలి సార్ అంటే, సంపూత చేసుకోవా నేను చెప్తే వినేవాడు ఒక్కడే నేను చెప్పాను. వాడు ఎంత డ్యామేజింగ్గా మాట్లాడాడంటే, ఆ ముఖం చూసి షూటింగ్ ఎట్లా చేస్తాను సార్ అన్నాడు. వారి నీ అమ్మ నీకు సినిమా ఇవ్వటమే ఎక్కువ, ముఖం చూసి సినిమా చేయలేదు నీ అబ్బా పోరా ఇక్కడి నుంచి అని. అటువంటి సంపూని అంటే ఒక చిన్నగా ఛాన్స్ ఇస్తానంటే కూడా నేను చెయ్యాలనేటువంటి ఫేస్ని పెట్టుకుని ఆల్రెడీ ఒక హిట్ తీసి ఇంకో సినిమా 5 ఏళ్ళు తీసి అతని జీవితం నాశనం చేస్తూ మళ్ళీ సక్సెస్ ఇచ్చాడు. అతని జీవితం నాశనం ఎందుకు అంటున్నానంటే, మధ్యలో నేను తిట్టకపోతే అది ఇంకా 2-3 సినిమాలు చేసేవాడు కదా, చేయనిచ్చాను. నేనే బతిమాలి బామాలి తిట్టి కొట్టి రక్కి గిల్లి సంపూతో 2-3 సినిమాలు చేయించా. ఈ పిచ్చోడు ఏం చేస్తాడు, ఇతని దరిద్రమో అతని అదృష్టమో నాకు తెలియదు, ఇతని కోసమే వస్తాయి. ఇతనికి ఏదైనా ఒక సినిమా చేసి వాళ్ళు 1,00,000 రాగానే అక్కడ కరువో కాటకమో ఏదో వచ్చేస్తుంది, ఇది తీసుకెళ్ళి అక్కడ ఇచ్చొస్తాడు. అది నువ్వు తినమయ్యా మా అమ్మగడా, నీకెందుకు అది గొడవ, వాళ్ళ గొడవ, ముందు నీ కడుపు నిండితే కదా వాళ్ళ కడుపు నిండాలంటే, సార్ ముందు వాళ్ళు సార్ అంటాడు. అదో పిచ్చి, ఎవడు పిచ్చాడికి ఆనందం. ఈ పిచ్చోళ్ళంతా కలిసి ఈ సినిమా తీశారు. ఇంతమంది మంచివాళ్ళు, పిచ్చోళ్ళు అంటున్నాను కానీ పిచ్చోళ్ళు కదా, చాలా మంచివాళ్ళు. ఇంతమంది మంచివాళ్ళు ఇంకా సమాజానికి పనికొచ్చేది, సమాజానికి పనికొచ్చేది గొప్ప సినిమాలు మంచి సినిమాలు తీయమని కాదు నా ఉద్దేశం. మంచి సినిమానా ఇంకోటో నీతి సినిమా తీయమని కాదు, సక్సెస్ఫుల్ సినిమాలు. ఇప్పుడు ఈ సినిమా తీశారు, సక్సెస్ఫుల్ సినిమా. ఇట్లాంటి సక్సెస్ఫుల్ సినిమాలు విత్ యువర్ టెక్నిక్ మీరు తీస్తే ఎంతో మందికి ఉపాధి కలుగుతుంది, ఎంతో మందికి ఇంకా ఆనందం కలుగుతుంది. సక్సెస్ అడ్వాంటేజ్ మీరు 6 నెలల్లో కూడా సక్సెస్ ఇవ్వగలరు. బాహుబలి అని చెప్పి ఆయనతో పోటీ పడి మీరు సక్సెస్ ఇవ్వక్కర్లా, నువ్వు 3 నెలల్లో కూడా సక్సెస్ ఇవ్వగలవు. నీకు అంత టాలెంట్ ఉంది. నీ బద్ధకం మానేయి, పొద్దున్నే పని చేసుకో, సాయంత్రానికి ఒక కథ ఇవ్వగలవు. నువ్వు అంత టాలెంట్ ఉంది నీ దగ్గర. సో లేవటం కష్టం ఆయనకి, 4ంటికి లేస్తాడు మరి పొద్దునంటే మధ్యాహ్నం 4ంటికి, అది తెల్లరగట్ట ఆయనకి. ఎర్లీ మార్నింగ్ 4 o'clock లేచినట్టు ఈవినింగ్ 4కి లేస్తే, సో అది ఆయన ఎర్లీ మార్నింగ్ 4కి అయిపోతుంది. సో సాయి రాజేష్ అంత టాలెంట్ ఉన్న వ్యక్తి నిజంగా ఇండస్ట్రీకి చాలా అవసరం. అలాంటి వ్యక్తి ఇంకా ఇంకా సక్సెస్లు ఇవ్వాలని. ఇట్లాంటి కాదు, ఇప్పుడు మన సంపు ఉన్నాడు, సంపుని నాకు తెలిసి అతను ఎప్పుడో చెప్తున్నాడు, అన్నపూర్ణ స్టూడియో గేట్ దగ్గర కూడా నన్ను లోపల రానివ్వలేదు సార్ అని. అటువంటి వాడిని పెట్టి తీసి సక్సెస్ మీద మళ్ళీ సక్సెస్ ఇచ్చాడు. మధ్యలో 1-2 సినిమాలు చేస్తే వాటికి కూడా ఓపెనింగ్స్ విపరీతంగా వచ్చినాయి అతనికి. సో పుల్లున్న హీరోని ఒకరిని తీసుకొచ్చారు, ఒక కామన్ మ్యాన్. నా మామూలుగా ఎవరు పెడితే వాళ్ళు నేను హీరోని కాలేను అనుకున్న వాళ్ళు కూడా ఇతను చూస్తే ధైర్యం వచ్చేస్తుంది. సో ఒక టాలెంట్ ఉంటే చాలు,
అందమా ఇదే అందం అనుకుంటే ఎవడు అందగాడు ఇక్కడ ఉన్నాడు? ప్రతివాడు అందగాడిని అనుకుంటున్నాడు. వాడు సక్సెస్ అయ్యి హీరోలు అయిపోయినాక సక్సెస్. ఈయనకి ఇంకొక హృదయకాలం ఇంకో కొబ్బరి మాట వచ్చిందంటే అసలు సంపు కంటే అందగాడు ప్రపంచంలోనే ఉండడు. అప్పుడు అబ్బా ఇంత అందంగా ఉంటేనే ఐ వాంట్ టు వర్క్ విత్ హిమ్, హీజ్ అ సూపర్ స్టార్ అని కూడా తిరుగుతూ ఉంటారు. సో ఆ టాలెంట్ అతని ఇది ఏకాగ్రత, సినిమా మీద మమకారం, ప్రేమ ఇవన్నీ ఉంటే ఎవరైనా అవుతారు. దానికి ఒక ఇదేమి లేదు, ఇట్లా ఉంటేనే హీరో అవ్వాలి, ఇట్లా ఉంటేనే ఆర్టిస్ట్ అవ్వాలి అనేది ఏం లేదు. ఎవరైనా కానీ వాళ్ళ సినిమాని నమ్ముకున్న వాళ్ళు ప్రతి వాళ్ళు నటులు అవ్వచ్చు. ఆ నటుల్లో ఉన్న టాలెంట్ తీసుకొచ్చే టాలెంట్ ఉన్న రోనాల్డ్ కానీ సాయి రాజేష్ లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే డెఫినెట్గా చాలా మంది ఇండస్ట్రీకి వస్తారు. వీళ్ళందరికీ రావాలని సక్సెస్కి వీళ్ళందరినీ అభినందిస్తూ సెలవు తీసుకుని థ్యాంక్ యూ. ఒక చిన్న నటుణ్ణి, ఒక చిన్న సినిమా హృదయకాలం నేను తెలియనప్పటి నుంచి ఇప్పటి వరకు మాకు సపోర్ట్ చేస్తున్న మీడియా సోదరులకు, అందరి హీరోల అభిమానులకు, ప్రత్యక్షంగా పరోక్షంగా మాకు వెనకాల నిలబడేటువంటి గురుగారు తమ్మారెడ్డి గారికి, ఎస్కే నాన్నకు, మా టీం అందరికీ మరొకసారి అందరి హీరోల అభిమానులకు పేరు పేరున పాదాభివందనం తెలియజేసుకుంటున్నాను. క్షమించాలి, ఈ ఒకరిని గుర్తు చేసుకోవాలండి. ఈ సమయంలో ఇదే వేదిక మీద మా సినిమా ముహూర్తంకి క్లాప్ కొట్టడానికి విచ్చేసి అప్పుడు మమ్మల్ని ఆశీర్వదించారు స్వర్గీయ దాసనారాయణరావు గారు. ఆయన ఈరోజు మన మధ్యలో లేరు, కానీ ఆయన ఆ రోజు మోషన్ పోస్టర్ లాంచ్ చేసి ఒక మాట చెప్పారు, ఈ ఒక్క పోస్టర్ చాలయ్యా, శనివారం ఆదివారం ఆడితే చాలు ఈ సినిమా రికవర్ అయిపోద్దని. పెద్ద ఆయన ఎక్కడున్నారో కానీ ఆయన ఆశీర్వాదాలు నిజంగా శని ఆదివారంతో మా బడ్జెట్లో రికవర్ అయిపోయింది. ఆయన 5 ఏళ్ల క్రితం ఏదైతే చెప్పారో ఈరోజు అది జరుగుతుంది. పైనుండి కూడా ఆయన శాసిస్తున్నాడు. దాసరి గారు థ్యాంక్స్ అలాట్. గురుగారి ఆశీర్వాదం ఉంది కాబట్టి ఈరోజు ఈ స్థాయిలో నిలబడ్డాం. నిజంగా చాలా సంతోషం. ఎందుకంటే నాకు కష్టాలు చెప్పుకోవడానికి ఈజీగా చెప్పేసే కానీ ఆనందాన్ని ఎలా పంచుకోవాలో అర్థం కావడం లేదు. ఫస్ట్ ఐమాక్స్లో సినిమా చూసిన తర్వాత, అక్కడి నుంచి సంధ్యాకి వెళ్ళిన తర్వాత, నిన్న మొన్న వైజాగ్, విజయవాడ ఇలా చాలా ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ప్రతి క్షణక్షణం నవ్వుతున్నారు. నిజంగా చాలా హ్యాపీ. మా ఒక చిన్న ప్రయత్నం పెద్ద విజయవంతం చేశారు. దానికి నాకు అంటే చాలా హ్యాపీగా ఉంది. దానివల్ల మాట్లాడలేకపోతున్నా. దీన్ని అద్భుతంగా చిత్రీకరించినటువంటి రూపక్ భయ్యకు, ముజీర్ కెమెరామెన్ గారికి, నా తోటి ఆర్టిస్టులకు, సార్ కృష్ణారావు గారికి, వీళ్ళే కాకుండా నన్ను తెర మీద చూపించడానికి, ఈ హిట్ ఇంత పెద్ద హిట్ ఇవ్వడానికి తెర వెనకాల పనిచేసిన తెర వెనకాల పనిచేసిన ప్రొడక్షన్ దగ్గర నుంచి 24 క్రాప్స్ కు మీ అందరికీ పేరు నా చేతులెత్తి నమస్కరిస్తున్నా. సినిమా ఏంటి అనేది మీకు అందరూ చూశారు. ఇప్పుడు అంతమంది అదే చెప్పారు. ప్రతిసారి నన్ను ఇలాగే ఆశీర్వదిస్తున్న మీడియా వాళ్లకు, అందరి హీరోల అభిమానులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అలాగే నిన్న మొన్న మనకు వచ్చిన ప్రాబ్లమ్స్కు నేను అన్నతో అన్న ఇట్లా వాళ్ళకు కొంచెం హెల్ప్ చేద్దాం అంటే ఏం చేస్తాం అన్నాడు. ఇంత మంచి టైంలో అన్న మనం ఎక్కడో చోట ఏదో ఒకటి ఏది చేసినా అవుతుంటాయి, వాళ్ళకి ఇట్లా ఒక 2 lakhs చేద్దామన్న అనగానే ఫస్ట్ రాయేష్ అన్న నిజంగా ఉన్నా సంపూర్ణ నీ దగ్గర లేదన్నా, లేకపోయినా మనం 2 రోజులలో చేసిద్దామని చెప్పేసి అలా అనౌన్స్ చేయడం జరిగింది. ఒక నరసింహాచారిని సంపూర్ణేష్ బాబుగా ఈ స్టేజ్లో నిలబడడానికి కర్మ, కర్త, క్రియ నన్ను వెనుకుండి ప్రతి విషయంలో ఈరోజు చాలా మంది నన్ను సింపుల్గా అంటే చాలా రకాలుగా చెప్పారు. దానికి కారణం మెయిన్ ఒక తండ్రిలాగా నన్ను ఓట్ చేసింది రాయేష్ అన్న. రాయేష్ అన్న పాదాభివందనం. అలాగే ఈరోజు అన్నగారి బర్త్డే అన్నట్టుగా నిజంగా నేను చాలా హ్యాపీగా అన్నది ఫస్ట్ బర్త్డే లాగా అనుకుంటున్నాం. థ్యాంక్ యూ. సదా మీ ప్రేమకు బానిస సంపూర్ణ బాబు. నేను మాత్రం ఫుల్ హ్యాపీగా ఉన్నా. ఆల్ నా టీం అందరికీ పేరు పేరున నేను థ్యాంక్స్ చెప్పకపోవచ్చు.
చెప్పకపోవడానికి కూడా ఒక కారణం ఉంది. వీళ్ళందరికీ నేను ఒక బిడ్డలాగా కాబట్టి, సార్ వీళ్ళకి కాదు, ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళందరికీ నా కొబ్బరి వెంట అనే కుటుంబంలో మేమంతా ఒక కుటుంబ సభ్యులం కాబట్టి వీళ్ళకి ప్రత్యేకించి ఎవరికి చెప్పలేకపోతున్నా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. కొబ్బరి మట్ట చిత్రం ఘన విజయం సాధించింది. మీ అందరికి కూడా తెలుసు. ఈ చిత్రాన్ని ఈ విజయం సాధించడానికి ముఖ్య కారకుడు సాయి రాజేష్ గారు, సంపూర్ణేష్ బాబు గారు, రూపక్, మన మ్యూజిక్ డైరెక్టర్ గారు చాలా బాగా చేశారు. మ్యూజిక్ కూడా చాలా చిత్రానికి మంచి పేరు వచ్చింది. మీకు మంచి మ్యూజిక్, భవిష్యత్తులో మంచి మ్యూజిక్ డైరెక్టర్ అవుతారు మీరు కూడా, కెమెరాన్ గారు. తర్వాత మన ఫోటోగ్రాఫర్ ముజీర్ మాలిక్ గారు చాలా చక్కటి దృశ్య కావ్యంలాగా తీశారు. ప్రతి సీన్ కూడా ప్రకృతి అయి కానీ ఏమైనా కానీ సీన్స్ చాలా చక్కగా తీసి దీనికి విజయానికి ఆయన కూడా దోహదపడ్డారు. చాలా థ్యాంక్ యూ సో మచ్. సో ఇన్ని ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఒకటైంది, ప్రెస్ మీట్లు అయినాయి. బట్ ఆఫ్టర్ సినిమా రిలీజ్ సక్సెస్ అయిన తర్వాత కొన్ని మాటలు మాట్లాడితే బాగుంటుందని చాలా లిమిటెడ్గా మాట్లాడాను ఇంతకుముందు. సో ఈ సినిమాకి సంబంధించి నా ఎక్స్పీరియన్సెస్ చెప్తాను. ఫస్ట్ హృదయకాలయం ఆడియో ఫంక్షన్లో నేను గెస్ట్గా వెళ్ళాను. నా ఫ్రెండ్ ఒకతను పాసెస్ ఇస్తే జస్ట్ నార్మల్గా వెళ్ళా. అక్కడ ఫొటోస్లో సెలెక్ట్ చేశారు సాయి రాజేష్ గారు. సో ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఈ ఫిల్మ్లో నేను పార్ట్ అవుతానని, ఇంత త్వరగా ఎంజాయ్ చేస్తానని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ సినిమాకి అంటే నేను పని చేయక ముందు ఇండస్ట్రీ స్టార్టింగ్లో ఉన్నప్పుడు నాకు పరిచయం రూపక్ అప్పుడు పరిచయం, కామ్రాన్ మా మ్యూజిక్ డైరెక్టర్ అప్పుడు పరిచయం, మహేష్ కత్తి గారు నాకు అప్పుడే పరిచయం. 2008-9 టైంలోంచి కూడా నాకు వీళ్ళు తెలుసు. ఇట్ వాజ్ అ సర్ప్రైజ్. అంటే ఒక టీంలో ఆల్రెడీ నాకు తెలిసిన వాళ్ళు, ఆల్రెడీ ఒక ఫ్యామిలీ అని ఫీల్ అయ్యే ఫ్రెండ్స్ అందరూ ఈ టీంలో ఉన్నారు. ఇట్స్ అ బ్యూటిఫుల్ పార్ట్ నేను ఈ ప్రాజెక్ట్లో ఎంజాయ్ చేసింది. దాని తర్వాత ముజీర్ మాలిక్ గారు చాలా గంభీరంగా కనిపించి ఆ రెడ్ కెమెరా, ఇంత పెద్ద కెమెరా పెట్టుకొని ఇలా సీరియస్గా కనిపించారు. ఫస్ట్ అమ్మ అనుకున్నాను, బట్ లేటర్ ఈజ్ వెరీ వెరీ ఫనీ గాయ్, హ్యాపీ గాయ్. సో చాలా నవ్వుకుంటూ ఎంజాయ్ చేస్తూ షూట్ చేసాము. చరణ్, భరత్, ఇంకా మా ఫ్రెండ్స్ అందరం కూడా షూట్లో ఎట్లా అంటే అంత కజిన్స్ అందరం కలిసి హ్యాంగ్ అవుట్ అయితే ఎలా ఉంటుంది అలాంటి ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి మాకు. పాలకొల్లులో కానీ హైదరాబాద్లో కానీ ఎక్కడ షూట్ చేసినా కూడా ఇట్ వాస్ వెరీ గుడ్ టైమ్ వీ హ్యాడ్. లైక్ ఇంకొన్ని రోజులు ఉంటే బాగుంటుంది అనే ఫీలింగ్ ఉంటుంది కదా. సో షూట్ టైంలో ఎంజాయ్ చేసాం. అయినా ఇట్స్ 5 years స్పెండ్ చేసిన టైం తక్కువ ఉంది. సో తమ్మారెడ్డి సార్ గారు కూడా నాకు ఈ మూవీ త్రూ పరిచయము. చాలాసార్లు కూడా సార్తో కూర్చొని మాట్లాడుతూ, ఎప్పుడన్నా ఎమోషనల్గా లో అయినా సరే, కాన్ఫిడెన్స్ తగ్గినా సరే, సార్తో కూర్చొని 1 గంట స్పెండ్ చేస్తే మైండ్ అంతా రిఫ్రెష్ అయిపోతుంది. ఆ క్లాస్ పీకినా కూడా అందులో ప్రేమ కనిపిస్తుంది. అండ్ సంపు గురించి చెప్పాలంటే ఈ సచ్ ఎ స్వీట్ గై, అంటే వెరీ డౌన్ టు ఎర్త్. స్టార్ అయినా నాకు ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని ఒక 0.1% కూడా అరోగెన్స్ కానీ పొగరు కానీ ఏ మాత్రం లేదు. చాలా గ్రౌండెడ్ ఉంటాడు, అందరినీ వామ్గా పలకరిస్తాడు. యాజ్ అ ఫ్రెండ్ కూడా ఒక పర్సన్, ఇలాంటి ఫ్రెండ్ ఉండాలని కోరుకునే ఒక బ్యూటిఫుల్ పర్సన్ సంపు. అండ్ గీతాంజలి చాలా పేషెన్స్ తనకి, చాలా ఆప్యాయంగా పలకరిస్తుంది, ఫుల్ ఎఫర్ట్స్ పెడుతుంది. ఇషికా కానీ, గీతాంజలి కానీ, శ్రీసుధ కానీ, దీస్ ఆర్ వెరీ స్వీట్ పీపుల్. అంటే ఒక ఫ్రెండ్స్, ఒక గర్ల్ గ్యాంగ్ ఎలా ఉంటుంది అలా థరోగా ఎంజాయ్ చేసినాం సినిమా అంతా. సో ఇంత సక్సెస్ అవుతుంది ఈ సినిమా అని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే సాయి రాజేష్ గారు రైటింగ్ మీద 100% నమ్మకం ఉంది. బట్ ఈ రేంజ్లో అంటే ఇంత బ్లాక్ బస్టర్ అవుతుందని మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేయలేను. ఐఎమ్ సో హ్యాపీ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ టీమ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. మీ అందరు బ్లెస్సింగ్స్ మా సినిమాకి స్ట్రెంత్గా నిలిచింది. మమ్మల్ని ఇలాగే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఇక్కడికి వచ్చిన గెస్ట్లు తమ్మారెడ్డి భరద్వాజ్ గారికి, ఎస్కేఎన్ గారికి, ఇంకా మీ మీడియా రిపోర్టర్స్ అందరికీ థ్యాంక్ యూ. ఈ సినిమా ఇంత సక్సెస్ అవ్వడానికి మేజర్ పార్ట్ ప్రెస్ వాళ్ళే అనుకుంటున్నాను నేను. అఫ్కోర్స్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ వీళ్ళందరూ చేసింది ఒకటైతే ప్రెస్ వాళ్ళు చేసింది మేజర్ పార్ట్. సో వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ బిహాఫ్ ఆఫ్ అ క్రూ. ఇంకా సంపు గురించి మేము ఇంకా సపరేట్గా మీకు చెప్పక్కర్లేదు, మీరు అది సినిమాలోనే మీరు చూస్తారు. అండ్ ఐమ్ థ్యాంక్ఫుల్ ఫర్ ద డైరెక్టర్. అండ్ ముజీర్ గారి గురించి చెప్పాలి ఇందులో మెయిన్గా. హీ డిడ్ మ్యాజిక్ ఇన్ ద ఫిలిం. అండ్ సంపు కానీ 3 different షేడ్స్లో డిఫరెంట్గా ఎక్కడ బోర్ కొట్టకుండా చూపించగలిగారంటే ఇట్స్ ముజీర్ సార్ మ్యాజిక్. అండ్ థ్యాంక్ యూ సార్, మాకు ఎక్కడ బోర్ కొట్టకుండా ఇంత కలర్ఫుల్గా చూపించినందుకు. ఇట్స్ లైక్ డిఫరెంట్ ఫిలిం.
అంటే కమర్షియల్ ఫిలిం లాగా చూపించారు. ఇట్స్ నాట్ లైక్ ఎ లో బడ్జెట్ ఫిలిం. సో థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద క్రూ. ఇక్కడ వచ్చిన ప్రెస్ వాళ్ళకి అండ్ గెస్ట్స్ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చి ఇక్కడ వచ్చినందుకు. అండ్ రాజేష్ గారు హ్యాపీ బర్త్డే. అండ్ ఈ సినిమా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి హిట్ అవ్వాలని అనుకొని. దానికి మించే పెద్ద హిట్, పెద్ద సక్సెస్ ఈ క్రూ కొట్టిందని అనుకుంటున్నాను. అండ్ ఇంత ఎంకరేజ్ చేసి ఇంత పెద్ద హిట్ చేసిన ఆడియన్స్ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను ఈ సినిమాలో నేను ఎంత బాగా అనిపిస్తానో నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలే. ఇంత మంచిగా అందంగా చూపించిన మా కెమెరామెన్ గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా డైరెక్టర్ రూపర్ గారు థ్యాంక్ యూ సో మచ్. నేను క్యాస్ట్ చేసిన రాజేష్ గారు, మీ అందరికీ చాలా థ్యాంక్ఫుల్గా ఉంటా. ఎప్పుడు మా అందరికీ వెనకుండి మంచి ఫ్రెండ్గా యాజ్ వెల్ యాజ్ ప్రొడ్యూసర్గా అన్ని విషయాల్లో ఇన్వాల్వ్ అయి ఉన్న ఎస్కేఎన్ గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ నివాస్ గారు, శ్రీనివాస్ గారు, పిఆర్, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ థ్యాంక్ యూ. తమ్మారెడ్డి భరద్వాజ గారికి, పాత్రికేయ మిత్రులకి, ఈ చిత్రాన్ని ఆదరించిన, ఘన విజయం చేసిన ప్రేక్షక దేవుళ్ళకి ముందుగా నా నమస్కారాలు. ఈ చిత్రంలో చిన్న పాత్రలు నటించాను. ముఖ్య సన్నివేశం మన సంపు గారు 3 నిమిషాలన్నర చెప్పే డైలాగులో, ఆ డైలాగ్ చెబుతున్నప్పుడు లొకేషన్లో ఉన్నా నేను. ఆయన డైలాగ్ చెబుతుంటే ఒక ఆర్టిస్ట్గా నాకు బీపీ పెరిగిపోతా ఉంది. ఆగిపోతారేమో అని. ఒక కెమెరామ్యాన్ తప్పు చేసినా అవుట్ ఆఫ్ ఫోకస్కి తీసుకెళ్ళినా ఆ సీన్ పండదు. ఈ డైలాగు చెప్పడం ఆగిపోయినా ఆ పూట ఆ సీన్ మళ్ళీ రాలేదు, చేయలేడు కూడా ఆయన మళ్ళీ. ఆ టెన్షన్తో నేను ఉన్నా చివరికి 3 నిమిషాల 27 సెకండ్లు చెప్పేశారు. దద్దరిల్లిపోయింది అక్కడ లొకేషను. నేను ఎమోషనల్గా ఆయన దగ్గరికి వెళ్ళి, సంపు గారికి వెళ్ళి గట్టిగా వాటేసుకుని ఆయన బూడులంటే బుగ్గల మీద బుద్ధి పెట్టుకుని ఆయన కాళ్ళకి నమస్కారం చేశా. ఆయన సార్ గురువారు మీరేంటి మీరు వద్దని ఆయన వినయంగా అన్నారు కానీ చెప్పా. ఇది మీలోని విద్వత్తుకి నా ప్రణామాలు. మరెడ్డి సార్కి థ్యాంక్ యూ అండి. ఈ స్టోరీ నేను ఫస్ట్ టైం హృదయకాలం బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తున్నప్పుడు మేము డిన్నర్ చేసుకుని రిటర్న్ స్టూడియోకి వెళ్తున్నాము. ఆ టైం నాకు సాయి రాజేష్ గారు చెప్పారండి, కొబ్బరి మట్ట అని ఒక స్టోరీ ఉంది, మేబీ దీని తర్వాత స్టార్ట్ చేద్దామని ప్లానింగ్ ఉంది అన్నారు. దట్ వాజ్ ద ఫస్ట్ టైం నేను విన్నది. అప్పటి నుంచి ఇప్పటివరకు అండి మొత్తం జర్నీ. అండ్ చేస్తున్న ప్రతిసారి హిట్ మూవీకి స్కోర్ చేస్తున్నాము అన్నట్టే మైండ్ సెట్ ఉండేది. సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అన్ని సాంగ్స్కి మంచి రెస్పాన్స్ వచ్చిందండి. నేను వర్క్ చేసిన ఈ సాంగ్కి రాసిన లిరిసిస్ట్ కానీ సింగర్స్ కానీ అందరికీ థ్యాంక్ యూ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ రాజేష్ సార్, థ్యాంక్ యూ సో మచ్ రూపక్. అండ్ థ్యాంక్స్ అలాట్ టు శంపు అన్న. ఆయన లేదంటే మేబీ దిస్ ఇస్ హోల్ సోల్ ఆయన కోసమే రాసిన మూవీ ఇది. సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. సినిమా ఫస్ట్ చేస్తున్నప్పుడు జనాలు దీన్ని ఆదరిస్తారా లేదా అని చిన్న డౌట్స్తో అట్లా స్టార్ట్ అయ్యి వెళ్తామని, ఇది ఏమవుద్దో ఏంటో అని. సినిమా అంతా వచ్చిన తర్వాత బాగా వచ్చింది సినిమా, అద్భుతంగా ఉంది. సంపు కూడా మంచి డైలాగ్ చెప్పాడు, ఇది బాగా ఆడేటట్టు ఉంది అనుకున్నాం. కమ్రాన్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ తర్వాత చూసుకున్న తర్వాత ఈ సినిమా హిట్ అయ్యేటట్టు ఉంది అని అనిపించింది. ఇంకా కొన్నాళ్ళు మీడియా పబ్లిసిటీ అంతా స్టార్ట్ అయిన తర్వాత ఈ హిట్ గ్యారంటీ అనుకున్నాము. హిట్ అనుకొని రిలీజ్కి రెడీ అయ్యాము. కానీ అది బ్లాక్ బస్టర్ సెన్సేషనల్ టాక్ వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి ఆడియన్స్ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఈ సినిమాలో నేను ముఖ్యంగా చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే కమ్రాన్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ సాంగ్స్ చాలా బాగున్నాయి. ఇంటికి వెళ్ళినా కూడా ఆ పాటలు కొబ్బరి ఆకులు కలగలిపి ఆ సాంగ్ మైండ్లో రింగ్ అవుతూనే ఉంది. అండ్ లాస్ట్లో ప్రమోషనల్ సాంగ్ వేసిన ఆండ్రాయిడ్ సాంగ్ కూడా బయటకు వచ్చినప్పటి నుంచి మైండ్లో అదే ఉంది. సో ఫ్రంట్ ఎండ్ ఎంత కనపడినా కూడా బ్యాక్ ఎండ్ చాలా సపోర్ట్ ఉంది మ్యూజిక్ ద్వారా. ఈరోజు సంపు కర్ణాటక ఫ్లడ్ విక్టిమ్స్కి 2 లక్షలు విరాళంగా ప్రకటించాడు. నిజానికి నిద్రలో పడుకుని మధ్యాహ్నం వద్దా అనుకుంటున్నప్పుడు మళ్ళీ ఆ న్యూస్ ఒకసారి చూసుకుని మళ్ళీ వచ్చాను. ఎందుకంటే సంపు కోసం వచ్చాను నిజంగా. ఎందుకంటే సంపు ఎక్కడ ఏ ప్రమాదం జరిగినా, ఎక్కడ ఎవరికి ఏ అవసరం ఉన్నా, ఆ ఏపీ ప్రత్యేక హోదా టైంలో వెళ్ళి అరెస్ట్ అయిన ఏకైక హీరో సంపూర్ణేష్ బాబు. వైజాగ్లో ఫ్లడ్ వచ్చినప్పుడు ఫస్ట్ రెస్పాండ్ అయిన హీరో సంపూర్ణేష్ బాబు. ఇప్పుడు కర్ణాటకలో ఇలా జరుగుతుందంటే ఫస్ట్ రెస్పాండ్ అయిన హీరో సంపూర్ణేష్ బాబు.
బహుశా మేమందరం సంపూర్ణేష్ బాబుని చూసి ఇన్స్పైర్ అవుతున్నాం అన్నలో ఏమాత్రం సందేహం లేదు. ఒక మనిషిగా ఎలా ఉండాలి, ఒక హీరోగా ఎలా ఉండాలి అనేది ఒక నిలువెత్తు ఉదాహరణగా సంపూర్ణేష్ బాబు ఈరోజు నిలబడ్డాడు. ఈ సినిమాని కూడా నిలబెట్టాడు. ఎందుకంటే జనాలలో ఆ నొబిలిటీ అంటే తనలోని అమాయకత్వమే ఈ సినిమాని కామెడీ చేస్తుంది. అంత ఇన్నసెన్స్గా చేస్తే తప్ప ఈ సినిమా పండదు. నిజానికి నాకు కొన్ని డైలాగులు సాయి రాజేష్ చెప్తున్నప్పుడు నాకు డౌట్ వచ్చేది, ఏంటిది ఈ డైలాగ్ జనాలకు అర్థమవుతుందా, నేను చెప్పగలుగుతానా అని. రూపక్ని చూసేవాడిని. రూపక్ ఈజ్ ఇట్ ఓకే, ఆయన మీరు నమ్మి చేయండి సార్ అనేవాడు. అంటే థియేటర్లో చూస్తే అంటే నాకు నిజంగా నేనేం చెప్పానా నేనేం చేశానా అనేది నాకే అర్థం కాలేదు. కానీ జనాల రెస్పాన్స్ చూస్తే ఓకే, జనాలకు కావాల్సింది ఏదో సాయి రాజేష్కి తెలుసు, దాన్ని నమ్మిన రూపకు ఎలా తీయాలో తెలుసు, కాబట్టి నేను ఏదో చేసుకుంటూ వెళ్ళిపోయాం. అది చాలా వరకు ఆర్టిస్టులకు సంబంధించి. కానీ సంపూర్ణేష్ ఒక కష్టం అంటే ఆ 3.5 నిమిషాల డైలాగుని నేర్చుకున్న విధానం కానివ్వండి, ఆ 3 పాత్రల్ని తను నిలబెట్టిన విధానం కానివ్వండి, ఇవన్నీ కూడా రైటర్ డైరెక్టర్ని మించి సంపూర్ణేష్ బాబు ఏదో చేశాడు ఈ సినిమాలో మ్యాజిక్. థ్యాంక్స్ అండి వచ్చినందుకు. అండ్ భరద్వాజ గారు, మా ఫిలిం ఫస్ట్ మేము ఆండ్రాయిడ్ సాంగ్ షూట్ చేసామండి. ఆ రోజు నుంచి ఈరోజు సక్సెస్ మీట్ దాకా డబ్బింగ్లో కానీ లేకపోతే రాజేష్ గారు మేము వెళ్ళినప్పుడు ఏమయ్యా ఇంకెన్ని సంవత్సరాలు ఇస్తారా సినిమా తీయంటున్నారుగా అని ఎప్పుడు చివాట్లు పెట్టి మాకు సపోర్ట్ చేసి యు వాజ్ ఆల్వేస్ దేర్ విత్ అస్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ 5 years అండి. 5 years అంటే ఒక బీటెక్ కంప్లీట్ చేయవచ్చు, 3 సంవత్సరాలు డిగ్రీ చేసి పీజీ చేయవచ్చు, పెళ్ళైతే పిల్లలు పెడితే 3 years అయిపోయి 3 బర్త్డేలు చేయవచ్చు. అయినా కానీ మేము స్టిక్ అయ్యి ఉన్నాం ప్రాజెక్ట్కి. ఇట్ ఈస్ ఆల్ బికాస్ సాయి రాజేష్ అండి. దెర్ హ్యాస్ టు బి ట్రస్ట్, దెర్ హ్యాస్ టు బి లవ్, దెర్ హ్యాస్ టు బి సాక్రిఫైసెస్, దెర్ హ్యాస్ టు బి ఎవ్రీథింగ్, కమిట్మెంట్. ఇవన్నీ ఒక వ్యక్తిని నమ్మి అంటే సాయి రాజేష్ గారిని బిలీవ్ చేసి తన రైటింగ్, తన కమిట్మెంట్, ప్రాజెక్ట్ని ఎట్లాగైనా వదిలేరు, ముందుకు తీసుకెళ్తారు అని బిలీవ్ చేశాం కాబట్టి ఇప్పుడు ఈరోజు అందరూ మేము ఇక్కడున్న టీం అందరూ టెక్నీషియన్స్ దగ్గర నుంచి డైరెక్షన్ నాకు ఇంట్లో చాలా మంది అడిగేవారు, అంటే ఇన్ని సంవత్సరాలు ఎందుకు ఉంటున్నారు అంటే వీ బిలీవ్ ఇట్, మాకు నమ్మకం ఉంది, మేము చేస్తున్నాము. క్షమించాలి, నేను సంపు గారి గురించి చెప్పలేదు. ఎందుకంటే సంపు గారు హెడ్ మాకందరికి. సంపు గారికి చెప్పాలి. సంపు గారిలో చాలా డెడికేషన్ ఉంటుంది, వెరీ సిన్సియర్. నేను ఒకసారి కార్లో ట్రావెల్ చేస్తుంటే కార్లో కూడా డైలాగులు చెప్తున్నారు. శివుడు గురించి శ్లోకం ఒక 6-7 నిమిషాలు చెబుతా ఉన్నారు కంటిన్యూగా. నేను చెప్పాను ఏంటి సార్ ఇదంటే, ఖాళీగా ఉన్నాం కదా సార్, నేర్చుకున్నాం ఏదో ఒకటి అని చెప్పి. ముందుగా నా ఫ్యామిలీ మీడియా సోదరులందరికీ స్వాగతం, సుస్వాగతం. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకంటే ఒక మంచి సినిమా చిన్నది పెద్దది అనే సంబంధం లేకుండా సపోర్ట్ చేయగలదు ఓన్లీ తెలుగు మీడియా అనే నా నమ్మకాన్ని నిజం చేశారు. నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, ఖచ్చితంగా ఒక మంచి సినిమాకి చిన్నదా పెద్దదా అనే సంబంధం లేదు. మాకు రేంజ్లు లేవు, మాకు మంచి సినిమా సపోర్ట్ చేస్తాం అంతే. ఇది కొబ్బరిమట్ట టీం తరపు నుంచి నేను మీ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. ఫస్ట్ ఇప్పుడు స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ నా పాదాభివందనాలు. అలాగే సాయిరాజ్ గురించి చెప్పాలి ఫస్ట్, లేదు ఇంకో థ్యాంక్స్ చెప్పాలి. సాయిరాజ్ గారు థ్యాంక్ యూ సో మచ్. 5 సంవత్సరాల క్రితం లుంగి పట్టిన బయలుదేరానండి మా ఇంట్లో నుంచి. మా అమ్మ 10 రోజులు అడుగుతుంది, ఒరే కొబ్బరిమట్ట ఎప్పుడు రిలీజ్ రా, లుంగి పక్కన పడగలరా అని. మా అమ్మ మొన్న కూడా ఉంది, ఒరే రిలీజ్ అయిందా, అవుతుందా, నేను వస్తాను రా చూస్తాను ఆ లుంగి ఎన్నిసార్లు వాడేవని. సార్ థ్యాంక్ యూ సో మచ్, లుంగి పాటిస్తాం. నిజంగా జరిగింది సార్ ఇది, సీరియస్గా. అలాగే సాయి రాజేష్ గురించి చెప్పాలి. రాజేష్ గారు హృదయకాలం సినిమా తీసినప్పుడు తెలుసు నాకు. దానికి పిఆర్ఓ చేయమని అడిగారు, కొద్ది కారణాల వల్ల చేయలేకపోయాను. తర్వాత చేయకపోయినా సరే ఆయన నాకు సపోర్ట్ చేస్తూ ఆయన నాతో మాట్లాడుతూ చక్కగా ట్రావెల్ అయ్యారు. అంటే జనరల్గా చేయను లేకపోతే చేయలేకపోతే కుదరకపోతే చిన్న డిఫరెన్స్ ఉంటుంది, ఏ డిఫరెన్స్ లేకుండా ఎప్పుడు కనపడినా చాలా ఆప్యాయంగా పలకరిస్తారు, చాలా ఆప్యాయంగా మాట్లాడతారు. నేను అదే ఆయన నుంచి దానికి ఫ్లాట్ అయిపోయాను. దానికి సంబంధించి నేనేమి రూపాయి కూడా తీసుకోలేదు మీ దగ్గర సీరియస్గా. కానీ ఆయన
పలకరించే విధానం చాలా బాగుంటుంది. కొబ్బరి మట్ట ఎన్ని కష్టాలు పడాలో అన్నీ పడింది. అంటే నాకు వచ్చిన నమ్మకం లేదు ఇన్ని కష్టాలు పడిన సినిమా సూపర్ హిట్ అవుతుంది అని. చరిత్రలో చాలా సినిమాలు చూసాం. ఖచ్చితంగా ఈ సినిమా నేను ముందు రోజు 2 రోజుల ముందు చెప్పాను ఆయనకి, సార్ ఇన్ని కష్టాలు పడిన సినిమా ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుంది, మీరు టెన్షన్ పడకండి. రిలీజ్ అయ్యి ఫస్ట్ డే కలెక్షన్ చూసాము. 2వ రోజు 3వ రోజు తర్వాత కొద్దిగా మైండ్ రిలాక్స్ అయింది. ఎస్, హిట్ కొట్టేవాళ్ళు అమ్మ చాలు, ముందు నా నమ్మకం ఒమ్ము కాలేదు అనుకుని హ్యాపీ ఫీల్ అయ్యాను. కానీ ఆయన పడిన కష్టానికి భగవంతుడు ఇచ్చిన గిఫ్ట్ సార్ ఇది మీకు. సీరియస్గా ఇది నా హార్ట్ ఫీల్గా చెప్తున్నాను. అలాగే ఈ సినిమాలో ఇంకొకరి గురించి చెప్పాలి సార్, సంపూర్ణేష్ బాబు. అసలు అంటే హృదయకాలం చూసినప్పుడు తిట్టుకున్న వాళ్ళలో టాప్ 10లో నేను ఉంటాను. ఈ సినిమాలో ఇతన్ని ఎంత అప్రిషియేట్ చేయాలో అనిపించలేదు నాకు చూసి. ఏంటి ఇన్ని వేరియేషన్సా, ఇంత బాగా చేశాడా, అసలు డాన్స్ చేస్తున్నాడు, యాక్టింగ్ చేస్తున్నాడు, డైలాగ్ చెప్పేస్తున్నాడు. అంటే ఒక స్టార్ హీరో. ఎవరిని పట్టుకుని ఏం మాట్లాడుతున్నారయ్యా, మీ పిందెలు కాయలుగా ఉన్నప్పటి నుంచి ఈయన మిమ్మల్ని సాగుతూ ఉన్నారు. అలాంటిది పెరిగి పెద్దయ్యాక పండయ్యాక పట్టించుకోకపోతే ఎలాగయ్యా. థ్యాంక్ యూ అండి. పెద్ద హిట్ చేసిన మీడియా మిత్రులందరూ, ఎందుకంటే ఏ సినిమాకైనా ఫస్ట్ రిపోర్టు, రివ్యూ, ఒక అప్రిసియేషన్, ఒక టాక్ స్ప్రెడ్ చేసేది మీడియానే. సో మీడియా అనేది మిత్రులు చాలా సినిమాల్లో సక్సెస్లో భాగం వహిస్తుంటారు. బట్ చిన్న సినిమాని, ఈ సినిమాని ఇప్పుడు చిన్న సినిమా అనకూడదు, కొబ్బరి మట్ట లాంటి పెద్ద సినిమాని. ఎందుకు పెద్ద సినిమా అన్నా అంటే ఈ రోజుల్లో ఆడిన సినిమా పెద్ద సినిమా, ఆడని సినిమా చిన్న సినిమా, అది అంత బడ్జెట్ పెట్టి తీసినా సరే. సో కొబ్బరి మట్ట 3 రోజుల నుంచి పెద్ద సినిమా అయింది. సో ఇప్పుడు కొబ్బరి మట్ట ఇంత కలెక్షన్లో సాగుతుంది కాబట్టి ఈ సినిమాకి ఫస్ట్ రిపోర్ట్లు ఇచ్చిన మీడియా మిత్రులందరికీ చాలా కృతజ్ఞతలు. అలాగే తమ్మారెడ్డి భరద్వాజ్ గారు ఇక్కడికి వచ్చిన పెద్దలు, ఆయన మంచి లక్కీ హ్యాండ్. నేను ప్రొడ్యూస్ చేసిన ఫస్ట్ సినిమా ఈ రోజుల్లో ఆయన ఒక క్యారెక్టర్ వేసే మారుతి డైరెక్షన్ చేసిన దాంట్లో అప్పుడే మా ఫంక్షన్కి వచ్చి అన్నిటికీ కూడా దీవించారు. స్వర్గస్థులు దాసనారాయణరావు గారు ఇప్పుడు మన మధ్య లేరు. సో ఇప్పుడు మన ఇండస్ట్రీకి ఉన్న పెద్ద దిక్కు భరద్వాజ గారు అని నమ్ముతాను నేను. మామూలుగా అందరూ రెగ్యులర్గా రొటీన్గా చెప్తుంటారు, మీడియా మాకు చాలా సహకరించింది, చాలా థ్యాంక్స్ అని చెప్తుంటారు. యాక్చువల్లీ పక్క రాష్ట్రంలో తమిళనాడులో చూసుంటారు మీరు, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్కి మధ్య ప్రెస్కి ఈ మధ్య కొన్ని ఆంక్షలు విధించారు. దాని పూర్తి డీటెయిల్స్ నాకు తెలియదు, కానీ ఈ సినిమాకి సంబంధించి తెలుగు సినిమా మీడియా ఎంత గొప్పది అని చెప్పడానికి కొబ్బరి మట్టే ఉదాహరణ. మా పిఆర్ఓ ఏలూరు సీను 5 ఏళ్ల నుంచి ఎన్ని వందల మా ట్వీట్స్ కానీ లేకపోతే ఏదైనా సరే ప్రమోషన్కి ఈ రోజు వరకు కూడా నేను ఆయనకు ₹1 ఇవ్వలేదు. ₹1 అంటే ఇవ్వలేకపోయాను. అందరూ ఆదర్శంగా తీసుకోమని కాదు, ఇవ్వలేకపోయాను. ప్రెస్కి నేనేం చేయలేదు ఇప్పటివరకు. మీరు నిస్వార్థంగా ప్రతిదీ లైవ్ ఇచ్చారు, టెలికాస్ట్ ఇచ్చారు. ప్రింట్ మీడియా మేము ఇచ్చిన ప్రతి ప్రోగ్రామ్, ప్రతి ఈవెంట్ పక్క రోజు పేపర్లో వచ్చేది. ఇంతకంటే అసలు ఏమన్నా ఉంటుందా? మంచి సినిమా అనేది రిలీజ్ అయిన తర్వాత కదా తెలిసేది. ముందెందుకు ఇచ్చారు అసలు ఒక చిన్న సినిమాకి? ఎందుకు అసలు మమ్మల్ని అసలు ఇంతకు మించి ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు నాకు. థ్యాంక్స్ అలాట్. తల నుంచి మీ పాదాలకి నమస్కరిస్తున్నాను. గ్రేట్ సపోర్ట్ ఇచ్చారు. మీరు లేకపోతే లేదు, ఎందుకంటే నా దగ్గర ₹1 కూడా లేదు పబ్లిసిటీ చేయడానికి. కేవలం మీడియా ఇచ్చిన ఫ్రీ పబ్లిసిటీ వల్లే ఈరోజు బతికి బయటపడ్డాం మేము. ఈ సినిమా పడాల్సిన పడేశాను. నాకంటే కరెక్ట్గా 2014లో ఏలినాటి సినీ స్టార్ట్ అయిందంట, మా మదర్ చెప్పారు.
మరి అది ఇప్పుడు పోయిందో లేదో నాకు తెలియదు. అన్నీ చూడాల్సినవి చూసేసాను. ప్రసాద్స్లో మార్నింగ్ షో జరుగుతుంది, నాకు ఒక మెసేజ్ వచ్చింది, సినిమా చాలా దరిద్రంగా ఉండి థియేటర్ల నుంచి వెళ్ళిపోతున్నారని చెప్పి మెసేజ్ వచ్చింది. షాక్ అయ్యాను, అసలు ఎవరికి చెప్పుకోలే. సినిమా జరుగుతుంది, థియేటర్ నవ్వుతున్నారు, ఇక్కడ నవ్వుతున్నారు. కాసేపు ఇంకో మెసేజ్ వచ్చింది సిమిలర్గా. నా దగ్గర ఫోన్ నెంబర్లు అంటే కాంటాక్ట్స్ లిస్ట్లో లేదు. మూడ్ ఆఫ్ అయిపోయింది నాకు. మళ్ళీ ఇంకొక ఫోన్ వచ్చింది, ఇదంతా యుఎస్ నుంచి వచ్చినాయి అనమాట. ఏంటి హృదయకాలం అంత బాగా తీశారు, ఇది ఇదేంటి ఇట్లా ఉంది సినిమా, అసలు దరిద్రంగా ఉంది, థియేటర్లో జనాలు కుప్పలు తెప్పలుగా వెళ్ళిపోతున్నారు బయటకు అన్నారు. నేను కార్ ఎక్కేసి షో జరుగుతుంది, 15 నిమిషాలే అయింది. అసలు వీళ్ళు అసలు ఏంటి ఇంత సాడిస్టిక్గా అసలు ఎట్లా చెప్తున్నారు, అంత దరిద్రమైన సినిమా అసలు ఎట్లా తీశాను. మాకు అసలు ఏం మైండ్ బ్లాక్ అయిపోయింది. కార్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాను. బయట సినిమా ఏం జరుగుతుందో నాకు తెలియదు. మా మదర్ ఫోన్ చేశారు, చేసి ఎరా సినిమా ఎలా ఉంది అన్నారు. సో తనకి ఆవిడకి నేను ఫ్లాప్ అని చెప్పలేను, హిట్ అంట అని. ఈ 5 ఏళ్ళు నేను చాలా స్ట్రాంగ్గా ఉన్నాను, కానీ ఆయనకి హిట్ అని చెప్తూ ఏడ్చేశాను అన్నమాట. ఎలా ఏడ్చానంటే ఒక 2 నిమిషాలు ఆ మదర్కి అర్థం కాలేదు. ఏంట్రా ఏమైందిరా చెప్పు, హిట్ అంటే ఎందుకు ఏడుస్తున్నావు అంటే, ఆ హిట్ ఆనందంలో ఏడుస్తున్నా అన్న. కానీ 1 అవర్ తర్వాత షో వదిలారు, 2 అవర్స్ తర్వాత కాల్స్ వస్తున్నాయి, సూపర్ అంటున్నారు, హిట్ అంటున్నారు. నాకు అర్థం కాలేదు ముందు 3 మెసేజ్లు అలా ఎందుకు వచ్చాయి అనేది. అసలు వాళ్ళు ఎవరు, ఎందుకు చేశారు ఫోన్లు, ఎందుకంత భయపెట్టారో నాకు తెలియదు. కానీ మధ్యాహ్నం నుంచి ఈ రోజు వరకు వైజాగ్ వెళ్ళాం, రాజమండ్రి వెళ్ళాం, ఏలూరు వెళ్ళాం, గుంటూరు వెళ్ళాం, విజయవాడ వెళ్ళాం. థియేటర్లో జాతర జరుగుతుంది. రాసింది నేనేనా, ఆ మాటలు నావేనా? ఒక చిన్న జోక్ కూడా జనాలు ఒక జోక్ నవ్వుతూనే ఉన్నారు. రోలింగ్ టైటిల్స్ లో కూడా బయటకు వెళ్ళట్లేదు. పాట చూస్తున్నారు. నేను ఇంతకు ముందు కూడా ఒకసారి చెప్పాను, ఆ పాట 13 లక్షల రూపాయలు మా మదర్ దగ్గర నుంచి తీసుకొని వచ్చాను. ఆ పాట తీసేస్తుంటే చాలా బాధ వేసింది. రోలింగ్ టైటిల్స్ వేసేస్తున్నాను, ఇంత కష్టపడి తీసిన సాంగ్ అనుకున్నాం. ఈరోజు థియేటర్లో అలా నిలబడుకొని ఆ పాట మొత్తం చూసి వెళ్తున్నారు. ఇంతకంటే ఏం కావాలి అసలు. చాలా సంతోషంగా ఉన్నాను. ఇది ఏం చెప్తున్నా, ఎస్కేం చెప్పినట్టు ఇది నా ఫస్ట్ బర్త్డే. నేను పుట్టాక చాలా సంతోషంగా చేసుకున్న ఫస్ట్ బర్త్డే ఇది. ఇది నిజంగా సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నాను నేను నా బర్త్డే. నాకు అర్థం కావట్లేదండి అసలు ఏం జరుగుతుందో థియేటర్లో సంపూర్ణ చూస్తే. నాకు హృదయకాలం నేను చెప్తున్నాను, నేను రాసినప్పుడు నాకు తెలుసు, క్లియర్ కట్గా తెలుసు జనాలు అరుస్తారు అని తెలుసు. కానీ ఒక మానియా చూస్తున్నాను. సంపు అనే అతన్ని కింద క్లాసుల్లో అతను ఎంత ఓన్ చేసుకుంటున్నారు అనేది అది అర్థం చేసుకోవడానికి నాకు బుర్ర సరిపోవట్లేదు. ఎందుకు ఇంత ఇతన్ని అభిమానిస్తున్నారు ఇప్పుడని 4 ఏళ్ల తర్వాత కూడా. ప్రతి డాన్స్కి ప్రతి ఎక్స్ప్రెషన్కి అరుస్తూనే ఉన్నారు. ఇది ఎందుకు జరుగుతుంది ఇంత రేంజ్లో అనేది నా బుర్రకు అర్థం కావట్లే. ఇప్పుడు మళ్ళీ చూస్తుంటే ఇంకోసారి మళ్ళీ రాయాలి, ఇంకో సినిమా తీయాలి అనిపిస్తుంది. అసలు కొబ్బరి మట్ట హృదయకాలం కలిపితే ఎట్లా ఉంటుంది. సో ఏ బుర్రలో రకరకాలుగా ఉన్నాయి. ఇంత తీసామన్నా ఇంకేం తీస్తాము